హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంతో ఈజీగా చేసుకునే రెసిపీ ఏదైనా ఉందంటే అది ఉప్మా. నేను నా స్టైల్లో ఈరోజు సేమియాను బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. ముందుగా కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, బుడ్డల పప్పులు అయితే వేసాను. నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, ఆనియన్స్, మిర్చి, క్యారెట్ అయితే కలిపేసుకుంటున్నాను. ఇదిగోండి యాడ్ చేస్తున్నాను. టొమాటోస్ అయితే నేను లాస్ట్ యాడ్ చేశాను, ఎందుకంటే ఇవి కొంచెం ఫ్రై అయ్యాక వేస్తే అవి కూడా సెట్ అవుతుంది అనేసి. అవి అయితే ఫ్రై అయిపోయాయి. నేనైతే 1-2 గ్లాసులు ఎసరు, 2.5 గ్లాస్ ఎసరు అయితే తీసుకుంటున్నాను. మీకు చూపించాలని నేను వీడియో క్లియర్గా తీసాను. ఇదిగోండి, ఇప్పుడైతే నేను రాక్ సాల్ట్ అయితే తీసుకుంటాను. అది చాలా టేస్టీగా ఉంటుంది. వేసేసాను నేనైతే. ఇదిగోండి, టేస్ట్ అయితే చూస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదని. సరిపోయింది. నేను ఎప్పుడు ఉప్పు వేసినా కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి, నేను 1 కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. అవి కలుపుతూ పోసుకోవాలి, లేకపోతే ఉండలుగా కట్టేస్తుంది ఎప్పుడైనా. ఇదిగోండి, తర్వాత అయితే నేను ఆశీర్వాద్ సేమియా అయితే తీసుకున్నాను. సిక్కిగా అవ్వదంటారు కదా, అలాగా. ఇదిగోండి, 1 కప్పు సేమియా అయితే నేను తీసుకున్నాను. ఇదిగోండి, కలుపుతూ చూపిస్తున్నాను. ఇది కలుపుతూ పోయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పోసేయచ్చు. నేనేంటంటే మీకు చూపించాలని ఒక ఉద్దేశంతో మాత్రమే నేను అలా చేశాను. ఇదిగోండి, ఉడుకుతుంది కూడా చూపిస్తున్నాను. అలా ఉడుకుతుంది బాగా. ఇదిగోండి, చూస్తున్నారు కదా. నేనైతే సిమ్లో పెట్టేసుకుందాము, మూత పెట్టేశాను. సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టి కొంతసేపు తర్వాత 2 మినిట్స్ తర్వాత చూశాను. ఇదిగోండి, ఇలా అయితే వచ్చింది కన్సిస్టెన్సీ, బాగా వచ్చింది. అందుకని నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. మూత పెట్టేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ ఉప్మా అయితే చాలా అన్ని రెసిపీస్ కంటే చాలా ముందుగా తొందరగా అయితే అయిపోతుందని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ కూడా అయితే చేసేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా స్టైల్లో అయితే నేను చేస్తున్నాను ఈరోజు. ఇదిగోండి, నేనైతే ప్లేట్స్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. నాకు మా హస్బెండ్కి అయితే 2 ప్లేట్స్లో తీసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఒక చేత్తో అయితే ఫోను, ఒక చేత్తో అయితే ఉప్మా సర్వ్ చేస్తున్నాను. అందుకే క్లారిటీగా అక్కడైతే చూపించలేకపోయాను. ఇదిగోండి, 2 ప్లేట్స్లో అయితే పెట్టాను కదా ఇక్కడ. ఇదిగోండి, చూస్తున్నారా. నేనైతే ఫస్ట్ 2 ప్లేట్స్లో అయితే షుగర్ అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. చూడండి, కొంచెం అనే తీసుకుంటాం, ఎక్కువైతే షుగర్ తీసుకోము. అదిగోండి, నెక్స్ట్ 2 ప్లేట్స్కి అయితే కారపొడి అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. ఈ కారపొడి నేను పుచ్చిత్తనాలు అంటాం మేమైతే, వాటితోటి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేనే. మేము ఎప్పుడు బయట కారపొడి అయితే తీసుకొచ్చుకోము. నేను కావాలంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. మీకు కూడా పుచ్చిత్తనాలు దొరికితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, 2 ప్లేట్స్లో అయితే నేనైతే కారపొడితో అయితే గార్నిష్ చేశాను. చాలా బాగా అయితే వచ్చిందనిపిస్తుంది. అసలు చూస్తేనే నాకైతే తినాలనిపిస్తుంది. అందుకని ఎప్పుడెప్పుడు తిందామా, ఈ వీడియో అయిపోతుందా నేనైతే చూస్తున్నాను. మీకు చూపించడం అయిపోతుంది, తినాలని అయితే వెయిట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా క్లారిటీగా. ఇదిగోండి, అన్నీ బాగా కనిపిస్తుంది. చేసుకోండి.